హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్, హార్టీ వెల్కమ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మా ఇంటికో రామాయణం ఉంటుంది, మీ ఇంటికో రామాయణం ఉంటుంది, ఆ ఇంటికో రామాయణం ఉంటుంది, ఇంటింటికి రామాయణం ఉంటుంది. కానీ ఈ ఇంటికి ఉన్న రామాయణం, భాగవతం, భారతం అన్నీ మిక్స్ కొట్టి ఫ్లెక్స్ కట్టి మన డైరెక్టర్ గారు సురేష్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమా ఆల్ ఓవర్ రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో ఉన్న భారతం, భాగవతం, కామెడీ, ఎమోషన్ అన్నీ చూసి ఫుల్గా ఎంటర్టైన్ అయ్యి ఆడియన్స్ అందరూ చాలా మంచి అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. మరి ఎస్ నాగవంశీ గారు సమర్పించు మారుతి టీమ్, ఐవివై ప్రొడక్షన్స్, వెంకట్ గారు, గోపి గారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఆహా స్టూడియోస్ కూడా ప్రజెంట్ చేసింది. అండ్ ఈ సినిమా రెస్పాన్స్ గురించి టీం అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి ఇవాళ ప్రెస్ వాళ్ళందరితో కలిసి మాట్లాడి ఆడియన్స్ అందరికీ ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు. మరి లేట్ చేయకుండా ఇవాళ ఈ ఈవెంట్ని స్టార్ట్ చేసిద్దాం. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టీమ్. సో ఐ రిక్వెస్ట్ సురేష్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు కమ్ ఆన్ స్టేజ్. ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు ఇంకా గోపి గారు ఓవర్సీస్లో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఫస్ట్ మూవీ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, కంగ్రాచులేషన్స్. ఐ రిక్వెస్ట్ ద హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నవ్య స్వామి, అ సెన్సేషనల్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. కవిత గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బలగంలో పరేషాన్తో అందరినీ పరేషాన్ చేసేసి మంచి పేరు తెచ్చుకున్న అంజి గారు, వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ స్టేజ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన తక్కువ మంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, సినిమా గురించి బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మౌత్ టాక్ ద్వారా చాలా స్ప్రెడ్ చేస్తున్నారు సినిమాని వాళ్ళకి సాధ్యమైనంత వరకు. నేను మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇటువంటి మంచి సినిమా థియేటర్లో జనాలు చూస్తే ఇంకా రీచ్ ఎక్కువైతే ఇటువంటి సినిమాలు రావడానికి ఇంకా అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు, మాకు ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా రిక్వెస్ట్ అంటే మీడియా వాళ్ళు కూడా మీ తరపు నుండి మీ ఎంతవరకు సాధ్యమైతే అంత జనాలకి ఈ సినిమాని రీచ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా. చూస్తే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వరు, 100% మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే యూఎస్లో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫోన్ చేశారు, థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ ఒక సాటిస్ఫాక్షన్స్తో వెళ్ళిపోతున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బితిరి సత్తన సీన్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ సీన్ కానివ్వండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి, చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, చాలామంది ట్రైలర్ చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇది ఒక బంగారం గురించి సినిమా అంటే చాలా సినిమాలు చూసాం కదా అన్న సెన్స్లో. ఈ సినిమా గోల్డ్ గురించి కాదండి, అసలు దానికి అదొక జస్ట్ ఒక అండర్లైన్లో నడుస్తూ ఉంటుంది. ఇది ఒక మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద జరిగే సినిమా. అంటే మనుషులు సిచ్యువేషన్స్ బట్టి ఎలా మారుతూ ఉంటారు, వాళ్ళ ఒరిజినాలిటీస్ ఎలా బయటికి వస్తూ ఉంటాయి అనేదాన్ని ఈ సినిమాలో చూపించాము. ఈ సినిమా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇంతకంటే డీటెయిల్గా నేను ఎక్కువ చెప్పకూడదు. డెఫినెట్గా మీరు అందరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, అందరు ఎంజాయ్ చేస్తారు, నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్స్కి, ఈ సినిమాలో చేసిన నా ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను స్పెషల్గా మారుతి గారికి అండ్ వంశీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు అవుట్పుట్తో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే మెయిన్ రీజన్ వాళ్ళతో పాటు ఆహా వాళ్ళు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్లో సినిమా చూడండి, మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ప్రొడ్యూసర్ వెంకట్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. గోపి గారు, వెంకట్ గారు, ఫ్యూ వర్డ్స్. 2 సినిమాలు 3 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాట్లాడతారట. గోపి గారు, మా వాళ్ళు సినిమాలతోనే సమాధానం చెప్తారు, నెక్స్ట్ వాళ్ళ సౌండే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ విశ్వక్సేన్ వస్తుంది, ఆ సినిమానే మాట్లాడుతుంది వీళ్ళు మాట్లాడుతుంది. ఆ సినిమా దద్దరిల్లిపోవాలి ఆ సౌండ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంజి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. ముందుగా మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, ఆహా వాళ్ళకి, మారుతి గారికి, నాగవంశి గారికి,
నాతో పాటు యాక్ట్ చేసిన నా కో యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా ఇంటిల్లిపాదెళ్ళి ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసి అందరు నవ్వుకొని హ్యాపీగా ఇంటికెళ్ళి కూడా చెప్పుకొని నవ్వుకునే సినిమా ఇది. ట్రూగా నిన్న కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇది అందరు చూడాల్సిన సినిమా, పిల్లలు, ఫ్రెండ్స్ అందరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. థియేటర్లో మేము పొద్దున సంధ్యా థియేటర్కి వెళ్ళి చూసినాం, ఆడందరూ ఎంజాయ్ చేసిర్రు. సాయంత్రం ఎర్రగడ్డల గోకుల్ థియేటర్ దగ్గర కూడా వెళ్ళినాం. మేము వెళ్ళి ఆడియన్స్లో కూర్చొని చూసినాం ఎట్లుందో సినిమా, ఎట్లా రెస్పాన్స్ వస్తుందని. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నిన్న ఒక యూట్యూబ్లో చూసిన ఒక యూట్యూబ్ రివ్యూ ఏమొచ్చిందంటే హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది, దాని చుట్టూ కథ నడుస్తుందని ఎవరు అన్నారు. దయచేసి సినిమాని చూసి రివ్యూ రాయండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాని తీయడానికి మేము ప్రత్యక్షంగా చూసినాం. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఎంత రిస్క్ ఉంటుందో అందరికీ తెలుసు. ఎందుకంటే మా అందరి కష్టం. ఒక్క రోజులో మీరు సినిమా చూడకుండా రివ్యూ రాయడం వల్ల జీవితాలు తారుమారవుతాయి, నాశనం అవుతాయి, అందరికీ తెలిసిందే. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సినిమాని చూసి యాజ్ ఇట్ ఈస్గా రివ్యూ రాయండి. యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాం, కానీ సినిమాని చూడకుండా ఏది పడితే అది రాస్తే ఏమవుతుందంటే చాలా జీవితాలు ఆధారపడి ఉంటాయి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సినిమా అయితే ఆడియన్సే చెప్తున్నారు చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది అని. నిజంగా చాలా బాగుంది. దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, ఈ స్టేజ్కి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు సురేష్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. అంజి గారు చెప్పిందే నేను కూడా చెప్తున్నాను. నాకు కూడా నిన్న చాలా బాధేసిందండి. మేము థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు అందరు ప్రేక్షకులు కూడా ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఎంత నవ్వుతూ సరదాగా సినిమా యాక్ట్ చేశామో అంతే వాళ్ళు కూడా అంతే సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రివ్యూస్ నిన్న ఏదో ఒక న్యూస్ ఛానల్లో చూశానండి, ఆ ఛానల్ గుర్తులేదు నాకు పేరు. ఒక పెద్ద ఆయన రివ్యూ ఇస్తున్నారు. ఆ యాంకర్ అడుగుతున్నారు, సినిమా గురించి చెప్పారు ఆయన, ఇలా ఉంటుంది, బాగానే ఉంటుంది, చూడొచ్చు, కానీ ఏదో -1-2 పాయింట్స్ అని చెప్తున్నారు. ఏ పాయింట్ పట్టుకొని సినిమా చేశారండి అని అడిగితే ఏదో జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, దాని మీద సినిమా చేశారు అని చెప్తున్నారు. అసలు మా సినిమాలో జనరేషన్ అనేది మేము చూపించలేదండి. అంత మంచి సినిమాని చూడకుండా రివ్యూ ఇవ్వడం చాలా బాధేసింది. అంజిగారు అన్నట్టు చూసి రివ్యూస్ ఇస్తే పర్లేదండి, చూడకుండానే ఏదో రివ్యూ చెప్పాలి కదా అని చెప్తే మేము చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆఫీసులు తిరుగుతూ ఒక సినిమా అవకాశం కోసం ఎంతో కష్టపడతాము. ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలనుకుంటాము. అలా ప్రూవ్ చేసుకున్నాం కదా, జనాల ముందుకు వెళ్తాము అనుకున్నప్పుడు ఇలాంటి రివ్యూస్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. ప్లీజ్ అండి, మంచి సినిమా సపోర్ట్ చేయండి. ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా చాలా ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సినిమా చూడండి, ఆ తర్వాతే రివ్యూ ఇవ్వండి అని అందరూ కోరుకుంటున్నారు. సో దయచేసి సినిమా చూడండి. చైత్ర, లిటిల్ చైత్ర. హాయ్, అందరికీ నమస్తే. సినిమా ఎలా ఉంది? అవును, ఇంతకీ మీరు చూసారా? చూసుంటే తప్పకుండా నవ్వుకోండి, చాలా బాగుంది. ఇంకా నేను కూడా సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా నవ్వుకున్నాను, చాలా బాగుంది సినిమా. సో ప్లీజ్ సినిమా చూసి మంచిగా నవ్వుకోండి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. Thank you Chaitra. Now the heroine of the film, Navya Swami, we request you to speak few words. హాయ్ అండి, అందరికీ నమస్కార. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పర్సన్స్ అందరికీ వచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్. అండ్ టు ద ఎంటైర్ టీమ్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మేము కొన్ని సీన్స్ చేసినప్పుడు ఓకే, ఈ సీన్కి బాగా రియాక్షన్ వస్తుంది, ఈ సీన్కి నవ్వుకుంటారు, దీనికి ఎమోషన్ కనెక్ట్ అవుతారు అని అనుకున్నాము. నేను సురేష్ అయితే ఒక 100 సార్లు సినిమాలు చూసుంటాము. కానీ మేము అనుకున్న దానికన్నా రియాక్షన్ ఇస్ లైక్ ట్రెమెండస్ అనమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ థ్రిల్డ్.
ఇంత రెస్పాన్స్ వస్తుంది అని అనుకున్నాము, కానీ మనం అనుకున్న దానికన్నా ఇట్స్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. థియేటర్లోనే ఎందుకు వెళ్ళి చూడాలి అని అంటున్నాను అంటే, సినిమాని ఒక కామెడీ సీన్ ఎప్పుడు ఒక నలుగురు కూర్చొని చూస్తే ఇంకా ఆ కిక్కే వేరు ఉంటుంది. ఆ కామెడీ ఇంకా డబుల్ అవుతుంది, ఫన్ డబుల్ అవుతుంది. సో నిన్న మా సినిమా రిలీజ్ అయింది అండ్ మేము థియేటర్స్కి వెళ్ళి చూసాము ఆడియన్స్తో పాటు. ఆడియన్స్ రియాక్షన్సే ఆన్సర్ ఇచ్చేసింది మాకు, రివ్యూతో యాక్చువల్లీ పనిలేదు. బట్ ఆడియన్స్ రియాక్షన్స్ గేవ్ అస్ అన్ ఆన్సర్ దట్ దే లవ్ ద సినిమా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎవరైతే సినిమా చూడలేదో దయచేసి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. You will definitely get entertained. You will laugh your lungs out. That I can promise. Thank you. అంతేనా? నవ్య స్వామి మాట్లాడితే చాలా క్యూట్గా ఉంటుంది అని cute గా లేదా? ఎంతసేపు మాట్లాడినా చూస్తూనే ఉంటున్నారు. మరి ఇంత తక్కువ మాట్లాడితే ఎలా? ఎంత తక్కువ మాట్లాడితే అంత చూస్తారండి, ఎంత సాగతీస్తే అంత వదిలేస్తున్నారు ఈ మధ్య. అందుకే అన్ని షార్ట్స్ వచ్చేసింది. సో మేక్ ఇట్ షార్ట్. సో షార్ట్ అండ్ స్వీట్గా చాలా క్యూట్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ నవ్య స్వామి, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ది ఎంటైర్ టీమ్. ఎస్, సినిమా నలుగురితో చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా, ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. మీ ఇంట్లో, మా ఇంట్లో, మన ఇంట్లో, అందరి ఇళ్లల్లో జరిగే ఇంటింటి రామాయణం ఖచ్చితంగా స్క్రీన్ పైన చూస్తే ఇంకా బాగా నవ్వొస్తుంది. సో తప్పకుండా అందరూ థియేటర్లోనే చూడాలి అని కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ ఐ యామ్ కంగ్రాచులేటింగ్ యూ ఆల్. సురేష్ గారు, సార్ ఇప్పుడు మేం ఫేమస్, బలగం, పరేషాన్ అలాంటి మూవీస్ వస్తున్నాయి. అంటే అదే తరహాలో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ బ్యాక్డ్రాప్లో హ్యూమన్ ఎమోషన్స్ డ్రైవ్ తీసుకెళ్లారు. ప్రీవియస్ మూవీస్ అంటే అలాంటి కోవలో సినిమాలు ఇప్పుడు ఒక వన్ సైడెడ్ మార్కెట్ని గెలవగలుగుతున్నాయి. ఓవరాల్ మార్కెట్ కంటే వన్ సైడెడ్ మార్కెట్ అంటే నైజాం సైడ్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది. మీరు మోటివ్ ఏంటి ఈ కథను ఎంచుకోవడానికి? అంటే బేసికల్గా నేను అంటే ఆ సినిమాలు చూసి చేసింది కదా సార్. యాక్చువల్గా మేము అన్నిటికంటే ముందు స్టార్ట్ చేసాం, కాకపోతే లేట్గా రిలీజ్ చేసాం. ఈ సినిమా అంటే నేను ఒక రియల్ ఇన్సిడెంట్ నుండి ఇన్స్పైర్ అయ్యి బాగా ఇష్టపడి రాసుకున్న కథ ఇది. యాక్చువల్లీ ఇది ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లోనే ఉండాలని చెప్పేసి ఆ కథ అట్మాస్ఫియర్ అంటే సెటప్ అలా ఉంటుంది. బేసికల్గా నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణ పల్లెటూరులో కాబట్టి తెలియకుండా నేను తెలంగాణ పల్లెటూరులో ఆ బ్యాక్డ్రాప్లో కథ రాసుకొని చేసిన సినిమా సార్ ఇది. యాక్చువల్ మాది ముందు వస్తే అందరు ఇంకా ముందు ఫస్ట్ అటెంప్ట్ అయ్యి అనేవారేమో. బట్ ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయింది అయితే కాదు. అంటే సెకండ్ హాఫ్ కొంతమంది అంటే సినిమా చూసినప్పుడు అనిపించింది ఒక ఇన్సిడెంట్, ఇంట్లో బంగారం పోవడం చుట్టూనే ఆ ఇన్సిడెంట్ చుట్టూనే రకరకాలుగా కథ తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని డ్రైవ్ చేయడానికి మీరు ఎంత శ్రమ పడ్డారు? అంటే చిన్న ఇన్సిడెంట్ కదా, అంటే దాన్ని ఎక్కడైనా క్లోజ్ చేయొచ్చు, బట్ మీరు క్లైమాక్స్ వరకు దాని మీదే తీసుకెళ్లారు. దానికి కారణం అంటే మీరు అన్నది కరెక్ట్ క్వశ్చన్ సార్. ఒక చిన్న ఇన్సిడెంటే, బట్ ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ ఎలా మారిపోతున్నాయి. ఇప్పుడు సినిమా స్టార్టింగ్లో చూస్తే, సినిమా అని కాదు, నా రెగ్యులర్గా బయట ఒక ఫ్యామిలీలో కానీ ఒక ఫ్రెండ్స్లో కానీ ఒక రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అందరూ బాగానే ఉంటారు, క్యాజువల్గా అంటే హ్యాపీ గోయింగ్ లైఫ్ ఉంటుంది. బట్ వీళ్ళందరూ ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్లో పడ్డప్పుడు వాళ్ళ జెన్యూనిటీ ఎంత, ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఎంతవరకు నిజం, వాళ్ళ మనసులో ఒరిజినాలిటీస్ అనేటివి బయటకు వస్తాయి. నేను దాన్ని పోర్ట్రే చేశాను. అంటే దానికి ఆ గోల్డ్ అనేదాన్ని, ఆ దొంగతనం దాన్ని యూజ్ చేసుకొని ఈ క్యారెక్టర్స్ చుట్టూ వాళ్ళ రిలేషన్షిప్ చుట్టూ రాసుకున్న కథ సార్ ఇది ఎగ్జాక్ట్గా. వెంకట్ గారు మాట్లాడండి సార్. రండి సార్. సరే, అంటే థియేటర్కల్ కోసం చేసిన కదా, అయితే ఆహాకి అంటే ఓటీటీ కోసం చేసి ఇప్పుడు థియేటర్స్కి రిలీజ్ చేశారా? అంటే ఎలా జరిగింది? ఆహా వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యాము, వాళ్ళ కోసం అని చేసింది కాదు. బట్ వచ్చేటప్పటికి బాగా వచ్చిందని అందరూ ఫీల్ అయ్యి థియేటర్స్కి తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ థియేటర్ రిలీజ్ కదా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్? వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్, రెస్పాన్స్ కూడా బాగుంది. విల్ సీ లైక్ ఎలా వెళ్తుంది అనేది. థ్యాంక్ యూ సార్. అదే సార్, అంటే చూసిన వాళ్ళు అందరూ బాగుంది అంటున్నారు. ఇప్పటివరకు ఎంతమంది సినిమా చూసారు, ఆడియన్స్ నుండి అయితే మాకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇంకా రీచ్ వెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అది సురేష్ గారు సార్, అంటే తెలంగాణ నేపథ్యంలో వచ్చే అల్లుకున్న కథలన్నీ కూడా అంటే కొత్త వాళ్ళతో వెళ్తే బాగుంటుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతుంటారు. సో కొత్త వాళ్ళు ఆ నేటివిటీలో యాసెంట్ అంటే యాస వచ్చే వాళ్ళతో వెళ్తే మీకు ఈజీగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం. మీరు సీనియర్లతో నరేష్ గారు కావచ్చు, నవ్య కావచ్చు, లేదంటే రాహుల్ రామకృష్ణ వీళ్ళని డీల్ చేయడం ఎలా ఉంది తెలంగాణ యాసెంట్? అంటే ఇలాంటి ఛాలెంజెస్
అంటే వీళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ సార్. అంటే నరేష్ గారిని నేను ఎందుకు తీసుకున్నానంటే అదొక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక ఇంటి పెద్ద మెయిన్ కథను మోసే క్యారెక్టరే అది. దానికి ఒక మంచి అంటే ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఒక ఆ ఫిగర్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. ఎవరు అనుకుంటే నాకు ఫస్ట్ ఆప్షన్ నరేష్ గారే వచ్చారు. నరేష్ గారు కాకుండా నాకు వేరే ఆప్షన్ ఎవరు లేరు. ఆబ్వియస్లీ నెక్స్ట్ రాహుల్ ఎందుకంటే సైన్మా చూసినప్పుడే నేను మనోని మైండ్లో ఫిక్స్ అయిపోయాను బ్లైండ్గా. నాకు అతని క్యారెక్టర్ రాసుకున్నప్పుడు రాహులే కనబడేవాడు. లక్కీగా నవ్య గారిని నేను ఆడిషన్ చేసి చూసుకున్నప్పుడు ఒక మన ఇంటి అమ్మాయిలాగా ఉంటుంది కదా, పక్కింట్లో అమ్మాయిలాగా ఉంటుందని చెప్పేసి నవ్య గారిని చేసుకొని ఇలా సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. నవ్య గారు, మీరు ఫస్ట్ ఆప్షన్ కాదంటే ఈ కథకి నిజమేనా? యా, ఐ థింక్ నన్ను వాళ్ళని అడగాలి యాక్చువల్లీ. ఆప్షన్ నాకు తెలియదు కాబట్టి ఏమో తెలీదు. ఫస్ట్ ఆప్షన్ వేరే వాళ్ళతో షూట్ చేశారా మీరు? అంటే యాక్చువల్గా జస్ట్ ఒక లుక్ టెస్ట్ తీసుకున్నాను సార్. అంటే చాలామందిని చూసాము, వేరే కొత్త వాళ్ళతో వెళ్ళాలి అని అనుకున్నాము యాక్చువల్గా. బట్ లేదు, నేను ఆడిషన్ తీసుకున్న తర్వాత నవ్య గారిని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి నవ్య గారితో చేశాను. క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ అంటే స్లాంగ్ మాట్లాడటం కానీ, లేకపోతే ఆ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోవటం కానీ, ఆ నేటివిటీకి కొన్ని పదాలుని అడాప్ట్ చేసుకోవటం కానీ, యాజ్ అ ఆర్టిస్ట్గా ఎలాంటి ఛాలెంజింగ్ అనిపించింది క్యారెక్టర్? డెఫినెట్లీ. అంటే నా మదర్ టంగ్ తెలుగు కాదు, నేను తెలుగు ఇక్కడ వచ్చాక నేర్చుకున్నాను. సో తెలుగులో తెలంగాణ అంటే కొంచెం ఆ యాస డిక్షన్ పట్టుకోవడం అయితే కొంచెం కష్టమే అయింది. సో నేనేం చేశానంటే ఆడిషన్స్ అన్నీ అయ్యాక ఐ టుక్ ద స్క్రిప్ట్ అలాంగ్ విత్ మీ. స్క్రిప్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 month నేను ఆ వర్డ్స్తో ఫెమిలియర్ అవ్వడానికి చదువుకున్నాను. నాకు నేనే ఐ వాస్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. సో అది చేశాను కాబట్టి ఇట్ వాజ్ ఓకే ఆన్ ద షూట్. అంత డిఫికల్ట్ అనిపించలేదు. సురేష్ గారు, సార్ అంటే మీరు అన్నట్టు అంటే ముందే చేసాం బలగం, ఈ బండికంటే ముందే చేసామని సినిమా చెప్పారు కదా. అంటే బలగం వచ్చిన తర్వాత దీన్ని రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత కొంచెం కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత వరుస పెట్టి పరేషన్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండేది? అంటే వరుసగా ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ అంటే మట్టి కథల నుంచి వచ్చినటువంటి అతను అన్నీ కూడా ఆడియన్స్ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు. సో మీకు ఆ మధ్యలో వరుస పెట్టి వస్తున్నాయి సినిమాలు, దీన్ని ఏ రేంజ్లో వెళ్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే నాకైతే ఎలా ఉండేది, మీ తరపున ఎలా ఉండేది? నాకు బలగం చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే మనది కూడా ఇలా అంటే ఆడియన్స్కి ముందే ఒక ప్రిపరేషన్ లాగా ఉంటుంది అని అనుకున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ సినిమాలు కూడా జనాలు ఎంజాయ్ చేశారు. అంటే నేను అంటే ఏ సినిమా కంటెంట్, ఏ సినిమా స్పెషాలిటీ ఆ సినిమాదే. మనది కూడా సపరేట్ రూట్లో వస్తున్నాం కదా, ఆడియన్స్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు అనే హోప్ అయితే నాకు ఉంది సార్. ఖచ్చితంగా అది నాకు పాజిటివ్గానే అనిపించింది. నవ్య గారు, మీరు అంటే సీరియల్స్ అంటే టీవీ సీరియల్స్ ద్వారా ఇంటింటికి వెళ్ళారు. మీరు ప్రతి ఇంట్లో మీ ఫేస్ అనేది యాక్టర్గా వాళ్ళకు తెలిసి ఉంటుంది. సో సినిమా ద్వారా వెళ్ళినప్పుడు ఒక ఆడియన్స్లో సో మీకు ఏమనిపించింది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, వెండితెరపై ఎలా అనిపించింది? అవునండి, యాక్చువల్లీ తెలుగు వాళ్ళు నన్ను వాళ్ళింటి అమ్మాయిలాగా చేసేసుకున్నారు. ఎంత ఓన్ చేసుకున్నారంటే ఎక్కడికి వెళ్ళినా నా పేరుతో కాకుండా నా క్యారెక్టర్ పేరుతో పిలుస్తూ ఉంటారు. దే ఓన్ మీ సో మచ్. సో ఇది కూడా అలాంటిది, ఒక హోమ్లీ క్యారెక్టర్, గర్ల్ నెక్స్ట్ డోర్ కాబట్టి ఐ థాట్ ఐ కుడ్ డూ దిస్ రోల్ వెల్. సో ఇట్ వాస్ అ నైస్ ఫీలింగ్ అండి. అంజీ గారు, ఈ మధ్యలో వరుసగా మీరే కనిపిస్తున్నారు తెర మీద. సో వరుసగా ప్రతి సినిమా తెలంగాణలో వచ్చిన ప్రతి సినిమాలో అంజీ కనిపిస్తున్నాడు. అంటే మిమ్మల్ని డైరెక్ట్ చూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే మీరేమన్నా వెంటబడుతున్నారా? అలాంటి లేదు సార్, ఇప్పటి ఇంకా కనబడుతూనే ఉంటారు. ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్, నేను ఆ పర్ఫార్మెన్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా నేను మాట్లాడతాను. అంజీ, మీ ఫీలింగ్ చెప్పండి. అంటే ఇంతకుముందు తిరిగాను ఆఫీసుల చుట్టూ, ఇప్పుడైతే వాళ్ళే చూజ్ చేసుకుంటున్నారు లక్కీగా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఆఫీసులు తిరిగాను, చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, చాలామందిని కలిశాను. బట్ నా కష్టమో నా కృషి ఇప్పుడే అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. గోపి గారు, చెప్పండి సార్. అంటే ప్రతి సినిమాని కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంటే థియేటర్స్లో చూసాం, మీతో పాటు కూడా మేము అరుపులు కేకలు. ఈ కథ చెప్పినప్పుడు కానీ కథని సినిమాగా టర్న్అవుట్ చేసిన మీరు ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ అని ఫీల్ అయినాయి ఏంటి? అలాంటి ఎలిమెంట్స్కి ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? సినిమా బాగుంటే కమర్షియల్ ఏంటండి, ఫ్యామిలీ డ్రామా అన్నీ బాగా చూస్తారు. దీంట్లో ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటే ఆ కనెక్షన్ బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది సినిమా మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ కథను నమ్మాము, చేసాం. సురేష్ గారు,
సార్ సినిమా చిన్నదాన్ని పెద్దదే కాదు. మీకు స్టార్ ప్రొడ్యూసరు నాగవంశీ గారు ఉన్నారు, మారుతి గారు ఉన్నారు. కానీ సినిమా ప్రమోషన్స్లో కొంచెం లోగా ఉంది. అంటే కావాలని చేస్తున్నారా లేదు అంటే? అంటే లేదు సార్, అంటే మేము ఒక టైం అనుకున్నాము, ఇలాగే ప్రొసీడ్ అవ్వాలనుకున్నాము, ఆ రకంగా చేసాం. మాకు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నాం, అలా ఏం లేదు, తక్కువ అని లేదు. రీచ్ ఉన్నంత వరకు మేము చేస్తూనే ఉన్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమా థియేటర్లో చూడండి, ఎందుకంటే థియేటర్లో చూడాల్సిన సినిమా. అందుకని ఓటీటీలో చూసిన తర్వాత మీరే బాధపడతారు మళ్ళీ, అరే థియేటర్లో చూసి చూడకుండా మిస్ అయ్యామే అనవసరంగా అని. ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇంటింటి రామాయణం, అ వెరీ జెన్యూన్ ఫ్యామిలీ డ్రామా ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.